అందరికీ నమస్కారం. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. డాక్టర్ కావాలనుకునే వారు ప్రతి ఒక్కరూ రాసే ఎగ్జామ్ నీట్. ఇంటర్మీడియట్ పూర్తి అయిన తర్వాత వైద్య విద్యలో ప్రవేశించాలనుకునే వారికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఎగ్జామ్ పేరే నీట్. ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. 180 మార్కులకు, ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు, మొత్తం 720 మార్కులకు ఈ నీట్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ సంవత్సరం దేశంలో మే 5న 4750 సెంటర్లలో 24 లక్షల మంది అభ్యర్థులు ఈ ఎగ్జామ్ను రాశారు. ఇదేం ఆర్డినరీ ఎగ్జామ్ కాదు, దేశంలోనే ఒక అత్యుత్తమమైనటువంటి ఎగ్జామ్ని. ఇంతటి అత్యుత్తమమైనటువంటి ఈ నీట్ ఎగ్జామ్ని నిర్వహించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తడబడిపోవడం నిజంగా బాధాకరం. ఏ చిన్న తప్పు జరిగినా కూడా అన్ఎలిజిబుల్ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి ప్రజారోగ్యంతో ఆటలాడుకునే ప్రమాదం ఉంటుంది. భావి భారత డాక్టర్ల భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరీక్ష ఇది. ఈ నీట్ ఎగ్జామ్లో జరిగినటువంటి అవకతవకలపై బీహార్, గుజరాత్, హర్యానా రాష్ట్రాలలోని కొన్ని సెంటర్లలో పేపర్ లీక్ విషయమై ఇప్పటికీ కొంతమంది అభ్యర్థులు అరెస్టులు జరుగుతూ ఉండడం గుండెను బరువెక్కిస్తుంది. ఒక్క హర్యానా రాష్ట్రంలోని ఒక్క సెంటర్ నుండి 6 అభ్యర్థులు 720 మార్కులకు 720 మార్కులు తెచ్చుకున్నారంటే దీని ఆంతర్యం ఏంటి? పోయిన ఏడాది ఒకరికో, ఇద్దరికో, ముగ్గురికో 720 మార్కులకు 720 మార్కులు వస్తే ఈసారి అందుకు భిన్నంగా 67 మంది అభ్యర్థులకు 720 మార్కులకు గాను 720 మార్కులు రావడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఏదో మతలబ్ జరిగింది. ఏంటది? ఎలా వచ్చాయి 720కి 720 మార్కులు 67 మంది అభ్యర్థులకు ఎలా వచ్చాయని సుప్రీంకోర్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏమంటే 1563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలపడం వల్లనే 67 మంది అభ్యర్థులకు 720కు గాను 720 మార్కులు వచ్చాయని వివరణ ఇచ్చారు సుప్రీంకోర్టుకి. వెంటనే సుప్రీంకోర్టు ఆ గ్రేస్ మార్కులను రద్దు చేసింది. ఈ నీట్ ఎగ్జామ్ కాంట్రవర్సీ ఇప్పటిది కాదు. ఈ కాంట్రవర్సీ డే 1 నుంచినే మొదలైంది. మొదట్లో ఇంగ్లీష్, హిందీలో మాత్రమే ఈ పరీక్ష రాయాలి అని నియమం పెట్టారు. తర్వాత మరిన్ని భాషల్లో రాసుకోవచ్చు అని సడలింపును కూడా ఇచ్చారు. ఏదేమైతే దేశంలోనే ఒక అత్యున్నత ఎగ్జామ్ నీట్ను కండక్ట్ చేయడంలో, సమర్థవంతంగా నిర్వహించడంలో వికసిత భారత్ తడబడింది అన్నది మాత్రం చేదు వాస్తవం. ఈ విషయంపై విపక్ష రాజకీయ పార్టీలు చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయాయి కానీ స్పందించలేదు. ఈ రోజు నుండి నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం నిజంగా సంతోషదాయకం. ఏదేమైతేనేం మోడీ ప్రభుత్వం వీలైనంత తొందరగా ఈ నీట్ గందరగోళానికి తెరదించాలని ప్రజలంతా కోరుకుంటున్నారు. జై భారత్. నమస్కారం.